ఏ బిడ్డను దేవుడిచ్చారు అన్నది ప్రశ్న కాదు. దే క్యాన్ బి బాయ్స్, దే క్యాన్ బి గర్ల్స్. ఇచ్చిన వాళ్ళని ఎలా చూసుకుంటున్నాము, ఎలా పెంచుతున్నాం చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకి ఇవ్వని దాని గురించి మనల్ని అడగడు కదండి, అడుగుతాడా? మనకి ఇవ్వని వారిని గురించి, మనకి ఇవ్వని దాని గురించి అడగరు. మనకి ఏమి ఇచ్చారో దానిని మనం ఎలా చూసుకుంటున్నాం. ఒకవేళ బాయ్ని ఇస్తే ఆ అబ్బాయిని ఎలా పెంచుతున్నావు, ఆ అబ్బాయి కొరకు ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఆ అబ్బాయిని దైవభక్తిలో నువ్వు నర్చర్ చేస్తున్నావా లేదా. ఒకవేళ దేవుడు గర్ల్స్ని ఇస్తే వాళ్ళని ఎలా ప్రభు కొరకు పెంచుతావు. ఇచ్చిన వారిని బట్టి దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన బహుమానాలు ముందు వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసుకొని అది లేదు, ఇది లేదు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని సనగడము నసగడం ప్రక్కన పెట్టేసి ఇచ్చిన బిడ్డలను బట్టి వారిని విలువైన దేవుని బహుమానాలుగా ఎంచి వీరిని ఎలా పెంచాలి ప్రభు కొరకు, వీరిని ఎలా తయారు చేయాలి దేవుని కొరకు అని మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. సో